హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ముద్ద ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు మా అత్త వచ్చినప్పుడే చేపిస్తాను ముద్ద. రేర్ చేయడం నేనైతే ముద్ద అమాస్కో పున్నానికి అలా చేస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసాను. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసాను. అది బాయిల్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ ఉన్నింది, రైసే వేసాను. కొంచెం రైస్ వేసుకోవచ్చు, లేదంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా బన్సీ రవ్వ, గోధుమ రవ్వ, అది కూడా వేసుకోవచ్చు. అది కొంచెం ఉన్నింది రైస్, అందుకే ఆ రైసే వేసాను కొంచెము. అందులోకి పిండి కూడా వేసి బాయిల్ చేయాలి. ఒక 5 to 10 minutes బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత ముద్ద కట్టి తీసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా. రాగి ముద్ద హెల్త్కి మంచిది అంటారు కదా, కానీ నాకెందుకు పడదు, సెట్ అవ్వదు. ఎప్పుడు తిన్నప్పుడల్లా స్టమక్ అప్సెట్ అయిపోతుంది. అందుకే తినడమే మానేస్తాను, రేర్ అనమాట చేయడము. మరి మా ఆయనకైతే ఇష్టము, అందుకే ట్రై చేశాను. ఈసారి నిజంగా ముద్ద అయితే చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చింది. ముద్ద కాంబినేషన్తో పాటు గ్రౌండ్నట్ చట్నీ చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ముద్ద కాంబినేషన్లోకి ఏం తింటారు? మేమైతే గ్రౌండ్నట్ చట్నీనే తింటాను. నాకైతే ఈ చట్నీనే బాగా నచ్చుతుంది. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.